అన్నా అన్నా నువ్వు శ్యామనా కదా? అదే మంజులాంటి వాళ్ళ కొడుకు. అవును. నువ్వు? నేను నీ జూనియర్కి జూనియర్ నాన్న. అంటే నువ్వు 10th చదువుతున్నప్పుడు నేను 5th 6th చదువుతుండే. అన్నా అప్పట్లో నువ్వు మంచి టాపర్ ఉంటుండే అన్న. ఏమైందన్నా ఇట్లా ఎండలు ఎట్టుపోతున్నావు? ఇచ్చారా పడిటోనికి తెలుస్తుంది బాధ. ఏం చేస్తాం? అరే ఏమైంది చెప్పన్నా, ఏం వచ్చినా మనం చూసుకుంటాం. చింటుగాడు లోకల్ అనమాట. ఇడ మనకు అన్నీ ఉన్నాయన్నా, ఒక గర్ల్ ఫ్రెండ్ తప్ప. అది వేరే విషయం అనుకో. ఇంకేముంటదిరా, మొదట్లంతా బానే ఉంటది. ఏజ్ పెరిగే కొద్దీ మెల్లిమెల్లిగా దోస్తులందరూ జాబ్లు వచ్చి సైడ్ అయిపోతారు. ఇంట్లో వాళ్ళు కూడా ముడ్డి కిందకి 25 వచ్చినా ఇంకా ఏం పీకట్లే అన్నట్టు లుక్కులు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. చుట్టాల్లో చులకనైపోతాం. అరే ప్యాషన్ ఫాలో అవ్వలేం, లేబర్ పని అయినా చేసి డబ్బులు సంపాదిద్దాం అనుకుంటాం చివరికి. అరే అదేందన్నా, నువ్వు మన స్కూల్లో టాపర్ ఉంటుండే. ఇంటర్ బీటెక్ లో కూడా మంచి మార్కులు వచ్చినాయని మా అమ్మ ఎప్పుడు చెప్తుండే అన్నా. అరే నీ పేరేంట్రా? చింటూ అన్నా. చింటూ, చదువుకుంటున్నప్పుడు నీకు ఏం చదువుతున్నావు, ఎందుకు చదువుతున్నావు అని ఒక క్లారిటీ ఉంటుంది. పెద్దయినాక నువ్వు చదివిన చదువుకి చేసే జాబ్కి సంబంధమే ఉండదురా. అదేందన్నా? అరే చింటూ, మన లైఫ్ మన చేతిలోనే ఉంటుంది అనుకుంటాం కదా, అట్లా కాదురా. మనం ఆలోచించే విధానంలో ఉంటుంది. నువ్వు ఏం అవ్వాలి, ఎట్లా అవ్వాలి అనేది ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకో. రేపొద్దున లైఫ్ ఎట్లుంటుందో ఎవరు చెప్పలేరురా. సరే పోయేస్తాం అలా. బాయన్నా. ఏందో మాట్లాడుతుండన్నా. ఏం పద్మా, ఏంది ఈరోజు స్పెషల్? ఏం వండుతున్నావు? ఏందిరా పేరు పెట్టి పిలుస్తున్నావు? మూతి వలుగుతుంది మళ్ళా. అరే కూల్ కూల్ మేడం. అయినా చంద్రముఖి సినిమాలో జ్యోతిక కూడా నీ ముందు ఫెయిలే. 2 సెకండ్స్లో భయపెట్టేస్తావు. అవును మళ్ళా. మాకేమన్నా ఉట్టిగానే మిమ్మల్ని తిట్టాలని ఉంటదా సార్? లేకపోతే పని బాట ఇడిచేసి మీ మీద ఒరలాలని ఉంటదా? మా కోపానికి కారణమే మీరు సార్. అమ్మా నీకోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా. ఎక్కువ మాట్లాడినామంటే దీంతో కొడతాం. ఆ సలార్ సినిమా చూడరా, అంత పెద్ద ప్రభాస్ మీద వాళ్ళమ్మ ఒర్లినా ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడాడు. 6 గంటల వరకు ఇంటికి రమ్మని చెప్తది. జర చూసి నేర్చుకోరా. అమ్మా పైసలు ఇస్తే మనం కూడా యాక్టింగ్ చేస్తాం. అయినా మన ప్రేమ ప్యూర్ ఉంటదే. అబ్బో అమ్మా నీకు మర్చిపోయినానే చెప్పుడు. నీకు మంచిలాంటి గుర్తుందా? అలా కొడుకు శ్యామను ఉన్నాడు కదా, అవును. మధ్యాహ్నం కలిసిండే. ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండు. అయ్యో ఒకవేళ నాకు కూడా ఏ పిల్ల సెట్ కాక అట్లానే పిచ్చి పిచ్చిగా మాట్లాడినా అనుకో. అదే నువ్వైతే మర్చిపోకుండా మన మామ బిడ్డ ఉంది కదా, అటు ఇటు వేసి దాన్ని సెట్ చేసేది. సరే నేను బయటికి పోతున్నా పో. ఆ ఫోన్ ఎక్కువ వాడకు. హైరా హైరా హైరా. ఈరోజు కూడా ఉప్మానే నానే. నిన్న కూడా అదే వేసినావు కదనే. ఇవాళ ఒక్కరోజు తినబెట్టా. సరే రేపటికెళ్ళన్నా కొంచెం మంచి టిఫిన్ చేయవే. సరేలే. చిల్లరగా రోడ్ల మీద తిరిగేటోడికి బాగానే నోరులేస్తుంది. పెట్టింది తినాలి. నచ్చింది కావాలంటే డిసిప్లిన్ గా చదువుకుంటే అన్నీ వస్తాయి. లక్షలు పోసి మరి కాలేజీలో జాయిన్ చేసిన ఎవడు పోయమన్నాడు? గుడ్ మార్నింగ్ నాన్నగారు. చూసినవా అచ్చు మీ వాళ్ళ పొలికలే. ఆ ఎటకారం, ఆ మాట తరిక చిచ్చి. ఇది ఇంకా బాగున్నది. అక్కడిక్కడ పోయి మా వాళ్ళ మీద పడతావు. ఆడికి మీ వాళ్ళంతా శుద్ధ పూసలు. మరి అసలు నీకో ముచ్చట తెలుసా? నువ్వు ఈయన వయసులో ఉన్నప్పుడు అచ్చు గుద్దినట్లు ఈయన లెక్కనే మాట్లాడుతుంటివంట. మీ అమ్మే చెప్పింది మా నాయనతోటి. డాడీ సాల్తీ. అమ్మా నైటు సరిగ్గా నిద్ర పడతలేదే. ఏవేవో పీడకలలు వస్తున్నాయి. ఎందుకు రావు? పొద్దంతా అడ్డమైన జాగాలు తిరిగి కాలు గడుక్కోకుండా ఇంట్లోకి వస్తే పీడకళ్ళు కాకుండా ఇంకేం వస్తాయిరా? ఏ తవ్వలో పోతున్నావో ఆడ తిరుగుతున్నావో ఎవరికి తెలుసు. ఏందో ఏమో. హాయ్ ఆంటీ. హాయ్ అంకుల్, బాగున్నారా? నీ అంత బేవర్స్ అయితే లేని బాబు. ఏదో మా ఓడి దేవాలో కాస్త కూస్తా బానే ఉన్నా. అంకుల్ మొన్న ఎలక్షన్లు అయినా కదా, ఓటు ఎవరికేసిర్రు? రే మీరు ఇంకా ఆడనే ఉండుండ్రా. ఎలక్షన్ లో ఓటు ఎవరికేసిర్రు? ఈ వారం ఏ సినిమా రిలీజ్ అవుతుంది? మీరు మీ బట్టే బస్ మాటలు. అమ్మా నా కాలేజ్ లేట్ అవుతుంది, నేను పోయేస్తానే. డాడీ డబ్బులున్నాయా? ఇంకో 100 ఇవ్వా? సర్లే నడరా. చింటూ చాయ్ అన్న దాగిపోరా. చింటూ సంపాదించి చూడు, నా కష్టమేందో అర్థమవుతుంది. జరుకో ఎప్పుడు ఆన్ మీదనే ఊరు. ఏంద్రా పొద్దు పొద్దున పంచాయతీ ఇంట్లో. అయినా నువ్వు బయట ఉండి ఫోన్ చేయొచ్చు కదా. చింటూ ఆగరా. ఇక పట్టు చూసి వాడుకో.